హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. శ్రీతన్ పెళ్లి విషయంలో జీవన ఇందుమతి కుట్రలు బయటపడినాక భయంతో జీవన ఇందుమతి దగ్గరికి వస్తుంది. అబద్ధం కనీసం నిజం నిప్పులా రేగిన వేళ, ఒసే దొంగ జీవన, అసలు జీవన ఎవరో కాదే, మనం ఎన్ని ఎత్తులు వేసినా మనల్ని ఉప్పు తిప్పలు పెడుతుందే ఆ ఆనందియే అసలు జీవన అని ఇందుమతి జీవనకు చెప్తుంది. దాంతో జీవన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆనంది ఒక సింహగర్జనలాగా ప్రతిసారి హుందాగా ముందుకి వచ్చినది గుర్తు చేసుకుంటుంది జీవన. ఈ రహస్యం ఆనందికి కూడా తెలుసు అని చెప్తుంది ఇందుమతి. మరొక్కసారి షాక్ అయి కూలబడుతుంది జీవన. ధర్మం గెలిచాక దుర్మార్గులకు దహనం తప్పదు. అలా ఆనంది, సూర్య, జ్యోతి నిప్పు కాగడాలు పట్టుకొని గంభీరంగా వీళ్ళ ముందరికి వస్తారు. వాళ్ళని అలా చూసేసరికి ఇందుమతికి, జీవనకి వణుకు వస్తుంది. భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. జ్యోతి, సూర్య, ఆనంది వీళ్ళ దగ్గరకు కాగడాలు తీసుకొని గంభీరంగా వీళ్ళ వైపు చూస్తూ కోపంగా రగిలిపోతూ వస్తూ ఉంటారు. వీళ్ళ ఆట కట్టించడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.